బాబు మోడీ జోడీ కలిసి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సిన ప్రత్యేక హోదాను ఎగ్గొట్టేశారు. బీజేపీ పార్టీ మన చెవిలో పూలు పెట్టి మనకంత ద్రోహం చేసే సాహసం చేసింది అంటే దానికి కారణం చంద్రబాబు గారు వాళ్ళను ప్రశ్నించరు అన్న నమ్మకం కాదా? హోదా వద్దు ప్యాకేజీయే ముద్దు అని చంద్రబాబు గారు అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం పెట్టలేదా? హోదా కోసం పోరాడుతామంటే జైల్లో పెడతానని చంద్రబాబు గారు బెదిరించలేదా? హోదా వచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి అని చంద్రబాబు గారు హేళన చేయలేదా? ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు హోదా కోసం పోరాటంలో భాగంగా విశాఖపట్నం వెళ్తే ఆయన్ని చంద్రబాబు గారు ఎయిర్పోర్ట్లోనే నిర్బంధించలేదా? నిరసనగా ఆయన రన్వే మీద బైఠాయించలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు హోదా కోసం పోరాటంలో భాగంగా అసెంబ్లీని ముట్టడిస్తే చంద్రబాబు గారు వాళ్ళని అరెస్టు చేయించి ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేయలేదా? ఆంధ్ర రాష్ట్రానికి ఇంత ముఖ్యమైన అంశం, ఇంత కీలకమైన అంశం, ఇంత అవసరమైన అంశం ప్రత్యేక హోదాను నీరుగార్చిన ఈ చంద్రబాబు గారు చరిత్రహీనుడిగా మిగిలిపోడా? ఒక సామాన్యురాలిగా అడుగుతున్నా. ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే నేరుగా వేస్తామన్నారు. ఈ 5 ఏళ్లలో పుట్టిన ఆడపిల్లలందరికీ ఒక్కొక్కరికి 25,000 ఇచ్చేశారా? కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. కాలేజ్ విద్యార్థులకు ఐప్యాడ్ కూడా అన్నారు. ఇచ్చేశారా? ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. లేకపోతే 2,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ లెక్కన ప్రతి ఇంటికి 2,000 ఇంటూ 5 ఏళ్ళు అంటే 1,20,000 రూపాయలు చంద్రబాబు గారు ప్రతి ఇంటికి బాకీ పడ్డారు. ఆ బాకీ తీర్చేశారా? ప్రతి పేదవాడికి 3 సెంట్ల భూమి పక్కా ఇల్లు అన్నారు. కట్టించేశారా? చేనేతలకు మరమ్మగ్గాలకు పూర్తి రుణమాఫీ అన్నారు. చేసేశారా? 2 రూపాయలకే 25 లీటర్లు మినరల్ వాటర్ అన్నారు. ఇస్తున్నారా? ఇంకా ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చటం, స్థానిక ప్రతినిధులు నన్ను పక్కన పెట్టి జన్మభూమి కమిటీలను పెట్టి లంచగొండితనం దౌర్జన్యం ప్రోత్సహించడం, ఇంకా ఎక్కడ చూసినా మాఫియా కరప్షన్, ఇసుక దగ్గర నుంచి వేల ఎకరాల భూ స్కాముల వరకు, ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల వరకు ఎక్కడ చూసినా కరప్షన్. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. గమనించండి, గత ఎన్నికల్లో చంద్రబాబు గారు 600 హామీలు ఇచ్చారు. వాటిల్లో ఏ ఒక్కటి ఈ రోజుటి వరకు పూర్తిగా నిలబెట్టుకోలేదు. వాటిని పాతిపెట్టి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి కనుక మళ్ళీ కొత్త అబద్ధాలు, మళ్ళీ మోసపు హామీలు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ఉద్దేశమే చంద్రబాబు గారికి ఉండుంటే, నేను ఇచ్చిన హామీలను నేను నిలబెట్టుకున్నాను, నేను రైతులకు మొత్తం రుణమాఫీ చేశాను, డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేశాను, ఫీజు రీయింబర్స్మెంట్లో ప్రతి విద్యార్థికి ఎంత ఫీజు అయితే అంత ఫీజు మొత్తము చెల్లిస్తున్నాను,
అని ఇలా అన్ని పథకాలకు ఆన్సర్ చెప్పుకుంటూ నేను నెరవేర్చాను అని చెప్పుకుంటూ కదా చంద్రబాబు గారు ఓట్లు అడగాలి. నేను చేసిన పనితీరును చూసి నాకు ఓట్లేయండి, నేను మీకు చేసిన మేలను చూసి నాకు ఓటేయండి అని కదా చంద్రబాబు గారు అడగాలి. మళ్ళీ తెలుగుదేశం కొత్త మేనిఫెస్టోకు ఏమిటి అర్థం? ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. చంద్రబాబు గారు నేను చందమామను తెచ్చిస్తాను అని మళ్ళీ అంటే ప్రజలు మళ్ళీ నమ్మాలా? ప్రజల కోసం కాదు, పదవి కోసం పథకాలు వేస్తారు చంద్రబాబు గారు. దట్ ఈస్ చంద్రబాబు. ఇన్నేళ్ళు వచ్చినా ఇన్ని అబద్ధాలు చెప్తుంటే ఈయన పెద్ద మనిషి ఎలా అవుతాడు? నేను నిప్పు నిప్పు అని చెప్పుకుంటే తుప్పు నిప్పైపోతుందా? సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే అది వాస్తవమైపోతుందా? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 9 ఏళ్లలోనే హైదరాబాదులో అంత అభివృద్ధిని తానే చేశాడని కదా చంద్రబాబు గారు చెప్పుకుంటున్న సెల్ఫ్ డబ్బా డైలాగ్. మరి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న అమరావతిలో ఒక్క శాశ్వతమైన భవనమైనా ఎందుకు లేదు? ఇది సొల్లు కాదు, అసత్యానికి మారుపేరు చంద్రబాబు. చంద్రబాబు గారిని సూటిగా అడుగుతున్నాం, చేతనైతే నిజం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నాలు చేశాడు. ఆంధ్ర రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు. బంద్లు, రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, క్యాండిల్ ర్యాలీలు, ఈ 5 ఏళ్లలో ఇలాంటివి ఎన్నో చేశాడు. చివరకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో ఎంతమంది ఎంపీలుంటే అంతమంది నిరసనగా రాజీనామాలు కూడా చేశారు. చంద్రబాబు గారికి చేతనైతే నిజం చెప్పండి. జగనన్న ఇంతగా ఊరూరు తిరిగి ప్రత్యేక హోదా కోసం పోరాడుండకపోతే ఇప్పుడు చంద్రబాబు గారి నోట ప్రత్యేక హోదా కావాలి అన్న మాట వచ్చుండేదా? హోదా వద్దు, ప్యాకేజీయే ముద్దు అన్న చంద్రబాబు గారిని యూటర్న్ తీసుకునేలా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? చేతనైతే నిజం చెప్పండి. కానీ చంద్రబాబు గారికి నిజం చెప్పడం చేత కాదు. ముందేమో హోదా అంటాడు, ఆ తర్వాత ప్యాకేజీ అంటాడు, ఇప్పుడు మళ్ళీ హోదా అంటున్నాడు. రేపేమంటాడో తెలియదు. ముందేమో బీజేపీతో పొత్తు, ఇప్పుడేమో కాంగ్రెస్తో పొత్తు. చంద్రబాబు గారిది రోజుకొక మాట, పూటకొక వేషం. ఈయనను చూసి ఊసరవల్లి కూడా సిగ్గుతో పారిపోవాలి. ఆలోచించండి. ఎన్నికలు వచ్చాయి, ఆలోచించండి. ఒకవైపు తండ్రి లాంటి వాణ్ణి వెన్నుపోటు పొడిచినవాడు, ఎన్టీఆర్ గారి పార్టీని కబ్జా చేసినవాడు, ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని వాడుకొని పక్కన పారేసినవాడు, వ్యవసాయం దండగా అన్నవాడు, ఉచిత విద్యుత్తును హేళన చేసినవాడు, అప్పుల పాలైన రైతులు బషీర్బాగ్లో ఆందోళన చేస్తే వాళ్ళను కాల్చి పారేసినవాడు. గత ఎన్నికల్లో ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ కొత్త హామీలు, మోసపు హామీలు. నమ్ముతారా? ఇంకొక వైపు జగనన్న 9 ఏళ్ళు విలువలు కలిగిన రాజకీయాలు చేశాడు.
కాంగ్రెస్ పార్టీని వీడితే కేసులు పెడతారని ఆ రోజే తెలుసు. వాళ్ళు అప్పుడే బెదిరించారు. జగనన్న అవినీతే చేసుంటే కాంగ్రెస్ పార్టీని వీడేవాడే కాదు. అయినా కేవలం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఈ 9 ఏళ్ళు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఈ 9 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సగర్వంగా తలెత్తుకునేలా నడిపించాడు, నిలబెట్టాడు. చంద్రబాబు గారిలాగా అధికారం కోసం నిలబెట్టుకోలేని వాగ్దానాలు చేయలేదు. చంద్రబాబు గారిలాగా ఒక జెండా పెట్టుకొని గెలిచిన వాళ్ళని తన పార్టీలో చేర్చుకొని రాజకీయ వ్యభిచారం చేయలేదు. పదవుల కంటే విశ్వసనీయతే ముఖ్యమనుకున్నాడు. ఈ 9 ఏళ్ళు ప్రజలకొచ్చిన ప్రతి కష్టంలో ప్రజల పక్షాన నిలిచి వాళ్ళ కోసం పోరాటం చేశాడు. 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. కోట్ల మంది ప్రజలను కలుసుకున్నాడు. వాళ్ళ కష్టాలు విన్నాడు, వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాడు, వాళ్ళ కష్టాలు అర్థం చేసుకున్నాడు. నాన్నలాగా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి వర్గానికి మేలు చేయాలని ఆశపడుతున్నాడు. ఒక్క అవకాశం ఇవ్వకూడదా? చంద్రబాబు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరి మధ్య ఎంత వ్యత్యాసం ఆలోచించండి.